Good afternoon, friends. Match between Game Changers versus Happy Cricket. 25 overs match. Toss won by Happy Cricket. Elected to bat first. మరి కొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. స్ట్రైక్లో జయ, నాన్ స్ట్రైక్ అన్వర్, బౌలింగ్లోకి మానస్. 25 ఓవర్స్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. స్ట్రైక్లో జయ, నాన్ స్ట్రైక్లో అన్వర్. మొదటి బాల్ వైడ్ బాల్. మంచి లెగ్ సైడ్ బాల్. షార్ట్ బాల్కి ప్రయత్నం, కాకపోతే బ్యాట్స్మెన్కి చక్కగా లెగ్ సైడ్ అందింది. జయ తన మొదటి బాల్ని స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ తరలించారు. టాస్ బాల్, బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బీటెన్, కాలికి తగిలింది. సో లెగ్ బైస్ లేవండి. డాట్ బాల్. కార్మే. వా, సూపర్ షాట్ అండి. ఈరోజు జయ ఈయన ఏం చేసి వచ్చాడో తెలీదు. దిగంగానే ఇలాంటి షాట్లు ఆడడం అనేది మేమైతే ఇప్పుడు చూడలేదు. స్క్వేర్ లెగ్ మీదుగా అద్భుతమైన షాట్ అండి. టైం బాగుండి ఫీల్డర్ చేతిలోకి పోలేదు అంతే. జయ మొదటి తన 3 బాళ్ళల్లో 2 బౌండరీలు తరలించారు. చూద్దాం బౌలర్ కమ్బ్యాక్ చేస్తారో లేదో. ఫీల్డింగ్లో మార్పు. మిడ్ వికెట్ మీదుగా, డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫీల్డర్ని పెట్టుకున్నారు. లాంగ్ ఆఫ్ మీద మాత్రం ఫీల్డర్ లేరు. మరొక టాస్ బాల్ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. ఏ పరుగు లభించలేదు. ఇట్స్ డాట్ బాల్. చక్కటి బాల్. మరొక డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. మంచి కమ్బ్యాక్ బౌలర్ నుండి. 2 డాట్ బాల్స్. మరొక డాట్ బాల్ అనుకున్నానండి. చక్కటి సింగిల్. ఫీల్డర్స్ వికెట్ల మధ్య చాలా చురుగ్గానే పరిగెత్తారు. ఓవర్ సమాప్తం. 10 పరుగులు మొదటి ఓవర్. రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు హేమంత్. ఈయన చేతికి క్యాచ్ ఇచ్చేటట్టున్నాడు. నిజంగా ఇది మాత్రం ఏదో జరిగినట్టుంది. ఆ బ్యాట్స్మెన్ అంత హిట్టింగ్ వెళ్ళడం అనేది జరగదు. ఏందో ఆయన అట్లా కొడుతున్నాడంటే ఇంట్లో కొట్టినట్టున్నారు ఆయన్ని. ఆ కోపం అంతా ఇక్కడ చూపిస్తున్నట్టున్నాడు. అన్వర్ గ్రీజ్లో నిలబడ్డం అనేది అసలు జరగదు. చూద్దాం ఎన్ని బాళ్ళు ఆడతాడు అన్వర్. అతనంతా దబిడి బాలయ్య స్టైల్. 2 బాళ్ళు 1 పరుగు మాత్రమే లభించింది. చక్కటి బౌలింగ్ హేమంత్ నుండి. మంచి బ్యాటింగ్. చక్కటి సింగిల్ కోసం ప్రయత్నం. స్క్వేర్ లెగ్ మీదుగా ఫీల్డర్ చేతుల్లోకి. బట్ చాలా ఈజీగా సింగిల్ తీసుకున్నారు. అన్వర్ సింగిల్ తీయడం అనేది అప్పుడప్పుడు రేర్గా జరిగే విషయం అది. టాస్ బాల్, స్లో టాస్ బాల్. కాకపోతే అక్కడ ముందుగానే అంచనా వేసి ఫీల్డర్ని పెట్టుకున్నారు. బట్ చిన్న ఫంబుల్. బాల్ చేతుల్లో నుంచి మిస్ అయింది. సో దాని ఫలితంగా 2 పరుగులు అనేవి లభించాయి. ఈ బ్యాట్స్మెన్ చూడడానికి 10 బాల్లో 50 కొట్టేటట్టున్నాడు. లేదండి, నేను తప్పుగా అనుకున్నాను. డాట్ బాల్. క్షమించాలి. చివరి నిమిషంలో దాన్ని 1 పరుగుగా తీసుకున్నారు. మహేష్ చెప్పు. మహేష్ క్యాచ్కి వెళ్ళావు కదా. పూజ చెప్పు. ఇట్స్ అవుట్. చెప్పు. ఆ బ్యాగ్ ఒకటే, గేమ్ లేదు. చెప్పినట్టే అన్వరు గ్రీజ్లోనే నిలబడకుండా ముందు పరిగెత్తుకుంటా పోయి ఆ స్లో బాల్ని అందుకొని ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్గా వెనుదిరిగారు. నేను కాళ్ళు వచ్చినందువల్ల మొబైల్ని ఆ క్యాచ్ని రికార్డ్ చేయలేకపోయాను, క్షమించాలి. సునీల్ మొన్న మ్యాచ్లో ఆయన 50 పరుగులతో విజృంభించాడు. దాని ముందు మ్యాచ్లో కేపీసీసీతో 100 పరుగులతో ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. ఈరోజు ఏం చేస్తాడో చూడాలి. న్యూ బ్యాట్స్మెన్ స్ట్రైక్.
రిటైరా? 2 ఓవర్ల సమాప్తం. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్వర్ కేవలం 1 పరుగు మాత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. 2 ఓవర్లకి 15 పరుగులు, 1 వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. పక్కనే పెట్టల ధర డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చున్న కెప్టెన్. రమజాన్ పిలవకూడదా? మరొక వైడ్ బాల్, మొదటి బాల్ వైడ్ బాల్, మరొక బాల్ కూడా వైడ్ అండి. బైక్ అవకాశం అయితే ఉనింది. సీనియర్ సిటిజన్స్ అయినందువల్ల తొందరగా రియాక్ట్ అయ్యలేకపోయారు, అర్థం చేసుకుంటాము. టీనేజర్స్ అయితే తొందరగా పరిగెత్తుండేవాళ్ళు. మీరు ఈయన బ్యాటింగ్ చూసి పొరపాటు పడద్దు, ఏదో 50 కొట్టేస్తాడు 10 బాళ్ళకని. లేదండి, ఆయన 50 బాళ్ళకే 50 కొడతాడు. చూసారా, అతని ట్రేడ్ మార్క్ సింగిల్ షాట్ అది. అట్టే ఆడుతుంటాడు, అదేందో బ్యాట్ లాక్కొని లోపలికి ఆడుతుంటాడు. స్ట్రైక్లోకి వచ్చారు సునీల్, బౌలింగ్లో మానస్. సునీల్ చక్కటి బౌలింగ్ మానస్ నుండి. లేదండి, ఎంపైర్ కీపర్ అప్పీల్ చేశారు, ఎంపైర్ సైలెంట్గా ఉన్నారు. బాల్ వెళ్ళిపోయిన అరగంట తర్వాత బ్యాట్ పెట్టారు సునీల్. మంచి బాల్ వైడ్ అండి, ఎంపైర్ వైడ్గా ప్రకటించారు. సునీల్ అది కూడా తన ట్రేడ్ మార్క్ షాట్. లెగ్ సైడ్ మంచి షాట్స్ ఆడతాడు. చూద్దాం ఈ బాల్. డాట్ బాల్ ఎక్కడికి దాదా అంటున్నాడు రన్నర్. ఎరుపు షర్టు, ఎరుపు క్యాప్ వేసుకొని వచ్చి, జీన్స్ వేసుకొని వచ్చిన ఒక ప్లేయర్. అన్నీ ఎరుపులే. బ్యాట్ గ్రిప్ కూడా. లోవర్ టాస్ బాల్, 4 వెళ్ళే అవకాశం. ఫీల్డర్ నుంచి మిస్ అయింది, ఖచ్చితంగా అది 4. స్ట్రైట్ డ్రైవ్, ఇట్స్ బౌండరీ. పనికిరాని ప్లేయర్లు అందరూ కెప్టెన్ తీసుకొస్తుంటాడు. పనికిరాని ప్లేయర్ ఆయన, ఎట్టగా అనిపిస్తుంది ఆయనకైనా? 50 కొడతాడు ఆయన. స్ట్రైక్ రేట్ 14కి 11కి 14. ఆయన సంజు శాంసన్ వాళ్ళు ఆడుతున్నాడు. అయిందే ఈయన చూడండి, బాల్ రాకముందే బ్యాట్ ఊపుకొని ఒర్రే అంటున్నాడు సునీల్. ఈయన కొట్టడానికే ప్రయత్నిస్తుంటాడు. పవర్ ప్లేని కానవడానికి వచ్చాడు బ్యాట్స్మెన్. నేను చెప్పిన దానికి కోప్పడి మరీ కొట్టాడండి. అది 30 yards లోపలే ఉంది. ఆయన కోపంతో 6 కొట్టాడని అనుకున్నాము, కాకపోతే 30 yards దగ్గరే ఉంది. కొంచెం మిస్ అయ్యి చేతిలోకి పోయిండేది. చిన్న కామెంట్స్ అయితే కిడ్స్ క్యాచ్. సునీల్ ఇంటికి వెళ్ళారు, పెవిలియన్ దారి పెట్టారు. మరొక వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్ 24 పరుగులకే. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఈయన ఫారెన్ ప్లేయర్, ఎల్ఎస్ అంటారు, లోకేష్. ఫారెన్ ప్లేయర్ ఎంట్రీ. మహేష్ బాబు వీరాభిమాన్ అండి. రెండో వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. హేమంత్ వికెట్ తీసుకున్నారు. ఎల్ఎస్ రాగానే ఫోన్ అయిపోయింది. చక్కటి ఫీల్డింగ్ అండి, అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్నారు. కేవలం 1 పరుగు మాత్రమే. 2వ పరుగు అవకాశం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్ పరిగెత్తరు. కట్ షాట్ పాయింట్ మీదుగా, అది 4 పోతుందో లేదో చూడాలి.
ఫోరా ఫోరా పోలేదన్నారు. 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అది బాల్ పాయింట్ మీదుగా అయితే అప్పుడు మంచి షాట్. 7 ఓవర్లు. ఫోన్లు ఎక్కువైంది ఇక్కడ. ఆ ఫోన్లే కదా వస్తూ ఉంటుంది. ఉన్న ఫోన్ పడేది. తెచ్చాయి నాయన 30,000 తెచ్చాయి. 30-40,000 అంతే వచ్చాయి. కిడ్నీ అన్నారా? ఇదొక 90, ఇదొక 40, 2 తీసుకో. అదే మన కిడ్నీ రావా అంటారు. ఓవర్ సమాప్తం. 27 పరుగులు 4 ఓవర్లు 2 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. బౌలింగ్లోకి సాయి చరణ్. అడ్డులాంటి ఓవర్. కొంచెం గట్టిగా చెప్పన్నా రికార్డ్ అవుతుంది. ఏంది పెట్టుకోండి, ఇష్టం. ఆడమంది అయితే మేము తీసేసాం, నోబే. ఈ మధ్యకాలంలో తీసేసాం. స్ట్రైక్లోకి అద్భుతమైన షాట్. చేతిలో క్యాచ్ వెళ్తుందా లేదో చూడాలి. ఓ గాడ్, చేతిలో క్యాచ్ మిస్ చేసిన ఫీల్డర్. అది 6గా ఇచ్చారు. నేరుగా చేతిలోకి ఇచ్చాడు ఫారిన్ ప్లేయర్. ఆ సిన్నోడితో అంటున్నావు అంటారు కూర్చొని. వాడంటే మీరు అవుట్ అవుతారా? సిగ్గుండాలి దాని అప్పుడు బా మళ్ళీ లెఫ్ట్ షాట్ అండి. ఫీల్డర్ అయితే రెడీగా ఉన్నారు అక్కడ. ఫీల్డర్ చేతిలోకి పోయింది. సీనియర్ సిటిజన్స్ పరిగెత్తి లేకున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ ఇట్లా ఆడేదానికన్నా రిటైర్మెంట్ ఇచ్చేసి యువతకి ఛాన్స్ ఇస్తే బాగుండేది. ఈ ఓపెనర్ ఏంది అలసిపోతుంది ఈయన. మళ్ళీ కీపర్ క్యాచ్, మరొక కీపర్ క్యాచ్. ఆయన ఆవేశం మీద ఇంటికి వెనుదిరిగారు ప్లేయర్. అన్ని ఎడ్జ్లే. ఎవరన్నా నువ్వన్నా 6-4 కొట్టానా? మూడో వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. రైట్లోకి అమర్. షాట్కి ప్రయత్నం, గట్టి షాట్. సరే, ఎవరో బౌలర్ అండి, మాకు పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు. స్ట్రైట్ షాట్, ఎవరు లేరు అక్కడ. లాంగ్ ఆన్ని తీసి డీప్ మిడ్ వికెట్గా పెట్టుకున్నారు. దానివల్ల ఈయన ఫారిన్ ప్లేయర్ చాలా టెక్నిక్గా ఫీల్డర్ ప్లేస్లో అద్భుతమైన షాట్ ఆడి 4 పరుగులు సంపాదించారు. మనం ఏం చేయలేమండి. ఇక్కడ మాత్రం గచ్చిబౌలి దివాకరన్ ఉంది. బౌలర్ పేరు గచ్చిబౌలి దివాకరన్ ఉంది. మొదటి బాల్ 4, 40 పరుగులు, 5 ఓవర్లు 1 బాల్. ఈసారి 6 అండి. అది ర్యాపిడ్ అంట. 6 అద్భుతమైన షాట్. ఈయన ఫారిన్ నుంచి వచ్చాడని చెప్పి దిగంగానే 6-4 అండి. మరొక షాట్కి ప్రయత్నం. బ్యాట్స్మెన్ మామూలు బ్యాట్స్మెన్ లాగా లేడేనా. ఇట్స్ డాట్ బాల్. చాలా పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నట్టున్నాడు ఈయన. పట్టుకోయా ఇది గొడుగు. బ్యాట్కి చూస్తే ఏమో అన్ని కట్లు కట్టేశాడు. స్లో బాల్, మంచి టెక్నిక్ బౌలర్ నుండి. అది బ్యాటా ఇంకేమన్నా మాకు తెలియట్లేదు. అన్ని కట్లు కట్టారు దానికి. జెండా కలర్ గ్రిప్ వేశారు. ఆ క్యాప్ వారణాసిలో మహేష్ బాబు వేసిన క్యాప్ అనుకుంటాను. మేబీ వేసి ఉండొచ్చు. ఆయన వేసాడంటే ఖచ్చితంగా వేసి ఉంటాడు. సింగిల్ తీశాడండి బ్యాట్స్మెన్. స్ట్రైక్లో అమర్ బ్లేడ్ దెబ్బలకి ట్రేడ్ మార్క్. అన్ని బ్లేడ్ షాట్స్. లెగ్ సైడ్ చక్కగా అందింది. బ్యాట్స్మెన్ షాట్కి ప్రయత్నించారు, తగలలేదు. 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 47 పరుగులు 3 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. కోల్పోయిన వికెట్లో అన్ని కీలకమైన వికెట్లు. జయ 17 పరుగులు. అన్వర్ అతను మామూలు బ్యాట్స్మెన్ కాదు, ఒకరికి
బండి తిరిగాడు. సునీల్ BBN 4 పరుగులు. స్ట్రైక్లో LS ఉన్నారు 20 పరుగులతో. అమర్ 1 పరుగుతో కొనసాగుతున్నారు. చూద్దాం ఇదే విధంగా ఇదే రన్ రేట్తో హ్యాపీ క్రికెట్ టీం కనుక కొనసాగితే 25 ఓవర్లకి 235 పరుగులు చేసే అవకాశం అయితే ఉంది. మాట్లాడుకుందాం 25 ఓవర్ల తర్వాత మాట్లాడుకుందాం ఎన్ని పరుగులు సాధిస్తారనేది చూద్దాము. బౌలింగ్లోకి చరణ్ మొదటి ఓవర్లో 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు చరణ్. చూద్దాం రెండో ఓవర్లో మరొక వికెట్ ఏమన్నా సాధిస్తారో లేదో. మరొక మంచి షాట్ లాంగ్ ఆన్ మీదుగా. ఫీల్డర్ 30 yards లోపల ఉన్నాడని బాగా గమనించాడు అతను. వేరే బాల్ పాత బాల్తో కొనసాగించాలని కోరుకుంటున్నాం టైం వేస్ట్ కానికుండా ఉండడం కోసం. అక్కడ ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వెళ్తే బౌలర్ కంటిన్యూ చేస్తాడు. ఎందుకు అన్ని ఎరగొట్టేసావా? దాన్ని తీసి పెట్టడం అంటారు, ఎరగొట్టడం అంటారు. ఎందుకు వస్తుంది? బాగా ఉన్నట్టు ఉన్నట్టు పెట్టరాదు. ఎందుకు విరిగిపోతాయి? బాల్ లో అయింది, పైకి వస్తుందని అతను గాలిలో ఊపాడు బ్యాట్తో. ఎల్ఎస్ 11 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. టీమ్ స్కోర్ 50 పరుగులు దాటింది 6 ఓవర్ల 2 బాళ్ళకి. మరో ఒక షాట్కి ప్రయత్నం అండి. దాని మీదుగా చక్కటి ఫీల్డింగ్ ఏసోబ్ నుండి. ఏసోబ్ ఎల్లో టీ-షర్ట్ ఎందుకు తీసుకొచ్చాడు అంటారు మిస్టర్ కెప్టెన్? ఎర్ర రంగు కెప్టెన్ ఎల్లో షర్ట్ ఎందుకు తీసుకొచ్చాడంటారు? దెబ్బ అండి, కాకపోతే చేతిలోకి వెళ్ళే అవకాశం. అది 6 అండి. క్యాచ్ అని అనుకున్నాము, బట్ అది అమర్ మార్క్ షాట్. బౌండరీ, నేరుగా బౌండరీ బయటికి. ఆయన గ్రీజ్లో నిలబడి ఆడితే కొడతాడు. ఆయన ఏడ బౌలర్ దగ్గరికి వెళ్ళి కొట్టాలంటాడు. బౌలర్ ఏమైనా బౌలర్ చేతిని కొట్టాలంటాడు. 12 కొడితే 6 ఒకటే బాల్ 6 రెడీ చేసుకో, డబ్బులు రెడీ చేసుకోరు. హ్యాపీ కెప్టెన్ అన్వర్ని ఎంత ఎంకరేజ్ చేసినా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి 3 బాల్లే ఆడతానంటున్నాడు. చక్కటి బ్యాటింగ్ అండి. మరొక షాట్కి వెళ్లకుండా చక్కటి సింగిల్ తీసుకున్నారు. ఈ రెడ్ కలర్ ఆయన ఉంటే 2 వస్తుండే, ఆ ఎల్లో వచ్చి పట్టిండు. 1 పరుగు లభించింది. స్ట్రైక్లో ఎల్ఎస్ బీభత్సంగా ఆడుతున్నాడు ఈరోజు. చాలా రోజుల తర్వాత నెల్లూరుకి బ్యాక్ అయ్యాడు ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి. చక్కటి షాట్, కాకపోతే ఫీల్డర్ అక్కడ రెడీగానే ఉన్నారు. చూద్దాం ఫీల్డర్ ఆపగలలేదా? ఫీల్డర్ నుంచి మిస్ అయింది. 2కు అవకాశం, బట్ లేదండి. కేవలం 1 పరుగుతోనే సంతృప్తి చెందిన బ్యాట్స్మెన్. ఓవర్ సమాప్తం. 7 ఓవర్లకి 60 పరుగులు. కరెంట్ రన్ రేట్ చూస్తే 8.57 ఉంది. ప్రొజెక్టెడ్ స్కోర్ 257కి పాకింది. కేవలం 3 వికెట్లే కోల్పోయారు. మెయిన్ వికెట్స్ అన్ని కోల్పోయిన హ్యాపీ క్రికెట్. ఫోన్ వాడినా అకౌంట్ తెలిసిపోద్ది. క్యాచ్ అవకాశం ఈసారి ఛాన్స్ లేదండి. ఇట్స్ బౌండరీ. లోకి ఈరోజు డే అంతా లోకిదే. అద్భుతంగా ఆడుతున్నాడు లోకి. వదిలిస్తున్నారు. అప్పుడే 30 పరుగులకి వెళ్ళిపోయారు. చూద్దాం 50 కొడతారా, 100 కొడతారా, లేదా 100 ఎన్ని వద్దు 200 కొడతారో చూడాలి. ఆయనకి సిబిల్ అన్నీ ఎక్కువ ఉంటాయి, అందువల్ల ఎక్కువ ప్రైజ్ చూపిస్తుంది. మరొక షాట్. ఏది లింక్ నాకు ఒకసారి షేర్ చేయి. నువ్వు కొన్న లింక్ షేర్ చేయి, నాకు చెప్తా. స్ట్రైక్లోకి అమర్, బౌలింగ్లో హేమంత్. మా షాట్కి ప్రయత్నం, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి మన సాయి.
సాయి ఏదో స్పెషల్గా ఉంటుంది, ట్రిమ్గా రెడీ అయ్యొచ్చాడు నీట్గా. సాయి కాదు, యేసు కదా, యేసుదాస్, సారీ అండి. మంచి ఫీల్డింగ్ యేసబ్ నుండి. యేసబ్ ఇక్కడ రెగ్యులర్ ప్లేయర్ అయిపోయాడు ఈ మధ్య. అమర్ చాలా నిదానంగా ఆడుతున్నారు. ఒక 6 కొట్టారు, తర్వాత స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద ఆయన ఆడుతున్నాడు కాబట్టి చేతిలో క్యాచ్. ఓ చాలా ఈజీ క్యాచ్ అండి, ఫీల్డర్ మిస్ చేశారు. ఆయనకి రెండో బ్యాటింగ్ అండి, ఎల్ఎస్కి మూడోదంట అండి. చక్కటి సింగిల్. అమర్ అన్న మాత్రం తమాషాగా సింగిల్ తీసుకుంటున్నారు రొటేట్ చేస్తూ. ఓవర్ సమాప్తం. 68 ఓవర్లు 68 పరుగులు. బౌలింగ్లోకి మిస్టర్ ఆల్రౌండర్ యేసుని పిలుస్తున్నారు. యేసు ఇప్పుడే ఏనంటున్నాడు. ఎవరు వస్తున్నారో చూడాలి బౌలింగ్లోకి. చక్కటి బ్యాటింగ్ అమర్ నుండి. కాకపోతే నేరుగా ఫీల్డర్ చేతిలోకి. మానస్ మొదటి బాల్, థర్డ్ బాల్. మానస్ 2 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చినారు. వికెట్లు ఏమీ తీయలేదు. చూద్దాం ఆ వికెట్ ఈ ఓవర్లో ఏమన్నా తీసుకుంటారో లేదో. బ్యాట్ మార్చిన అమరన్న. వావ్, అద్భుతమైన సింగిల్. ముందే బాల్ పెట్టుకొని చాలా చక్కటి సింగిల్ పరిగెత్తారు. 32 పరుగులు 16 బాల్లో 32 పరుగులతో అజయ్ కొనసాగుతున్నాడు. ఎల్ఎస్ కొనసాగిస్తున్నారు, క్షమించాలి, ఆయన కొనసాగాలనుకోలేదు కానీ ఫీల్డర్ చేతుల్లోకి బాల్ మిస్ ఫీల్డ్. ఒక పరుగుకి అవకాశం. చాలా తమాషాగా తీసుకున్నారు ఈజీగా. మంచి బౌలింగ్ మానస్ నుండి. మంచి బ్యాటింగ్ అమర్ నుండి. చాలా చక్కగా నిదానంగా ఆడుతున్నారు, తొందరపడకుండా. మంచి సింగిల్. ఎల్ఎస్కి క్యాచ్ ఇచ్చిన తర్వాత ఆయన ఆవేశపడట్లేదు. ఖచ్చితంగా 50 పరుగులు పూర్తి చేయాలనే కంకణం కట్టుకున్నట్టున్నారు. సూపర్ షాట్ అండి. ఈసారి మాత్రం తిరుగులేదండి క్యాచ్. ఈ క్యాచ్ చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చేటట్టు ఉంది. ఈయనకు వదిలిన క్యాచ్. ఇట్స్ ఏ హ్యూజ్ 6 అండి, డీప్ మిడ్ వికెట్ మీదుగా. ఆయన రెండో బ్యాటింగ్, క్షమించాలి, ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. మూడో బ్యాటింగ్ అంట. ఓ అవును, నిజమండి, ఆయనకు మూడో బ్యాటింగ్ ఇచ్చారు. ఈసారి క్యాచ్కి అవకాశం ఈసారి పడతారో లేదో చూడాలి. మళ్ళీ సేమ్ ఫీల్డర్ అండి. ఈసారి 4వ బ్యాటింగ్ అంట. ఓవర్ సమాప్తం. 9 ఓవర్లకి 79. 3 వికెట్లు. షాట్కి ప్రయత్నం. ఏవి ఛార్జింగ్ లేవా? ఎట్లయితే ఏది ఛార్జింగ్ పెట్టలేదు. జేనా పవర్ బ్యాంక్ లేదు, ఎట్లా కూడా ఛార్జింగ్ లేదు. సర్లే, నాకు తీస్తా సగం నిధి. ఇంకేం చేస్తా, 30 టైం సరిపోదు బ్రో. 20. మంచి మిడిల్ బాల్. చాలా చక్కగా అందుకోవచ్చు ఆ బాల్ని, కాకపోతే బ్యాట్స్మెన్ మిస్ చేసుకున్నాడు. ఈసారి మళ్ళీ షార్ట్ క్యాచ్ అవకాశం.
బౌండరీ. ఏంటి అది 4 6? 4 గివెన్. ఎల్ఎస్ తన 3వ బ్యాటింగ్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. హైదరాబాద్ పోయి ఇన్ని రోజుల పల్దాహం మొత్తం తీసుకుంటుండే ఇప్పుడు 3వ బ్యాటింగ్ లో మాత్రం లేదా అందుకే ఆడిపిస్తున్నారు. మరొక షాట్ అండి మిడ్ వికెట్ మీదుగా, డీప్ మిడ్ వికెట్. మరొక బౌండరీ. బ్యాటింగ్ 6 అదా? 4 ఇచ్చారు. 6 గివెన్. ఈయన 4వ బ్యాటింగ్ లో 50 పరుగులు పూర్తి చేశారు. ఆయన 5వ బ్యాటింగ్ లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. చూద్దాం 8వ బ్యాటింగ్ లో 100 చేసుకుంటారేమో. చచ్చిపోయిందండి బాల్. ఇది మామూలు దెబ్బ కాదు ఈసారి మాత్రం. అబ్బా చాలా పెద్ద దెబ్బ. ఈయనకేమి మంచి బ్యాటింగ్, మంచి బౌలింగ్ కూడాను. కీపర్ కనబడుతుంది. కీపర్ అవసరం లేదు. కీపర్ నిలబడి బాల్ తీసుకుంటాడు. కీపర్ 10 ఓవర్లకి 96 పరుగులు. మన యేసుదాసు బౌలింగ్ లోకి వచ్చారు. చూద్దాం ఎలాంటి బౌలింగ్ చేస్తారో. స్కోరు కరెక్ట్ రన్ రేట్ 9.6గా ఉంది. ఫీల్డర్ చేతిలోకి పోయే అవకాశం కొంచెం ముందు పడింది. అన్ని నువ్వే చెప్పేస్తావు. ఉందా నో బాల్. బ్యాట్కి తగిలింది. ఫ్రీ. నెక్స్ట్ బాల్ ఫ్రీ. 2కు అవకాశం. దాని రాట్ ఒకటి ఏడ పోయింది. పోయింది ఏమైంది. ఫ్రీట్ అండి. టాస్ బాల్ అయినా అమరన్న దాన్ని అందుకోలేకపోయాడు. 2 పరుగులకు అవకాశం. లేదండి కాల్. బ్యాట్స్మెన్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అయ్యారు. 2వ పరుగు పోవాలా వద్దా అనేది. దాంట్లో పడి ఉంటే మళ్ళీ పోద్ది కూడా. ఇందాక దీన్ని మర్డర్ చేశాడు. లేదు పిచ్. డాట్ బాల్. 57 పరుగులతో 5వ బ్యాటింగ్లో కొనసాగుతున్న లోకేష్. వైడ్ బాల్ అది. బట్ బ్యాట్స్మెన్ అంత నేను ఎందుకు పంపిస్తాను దాన్ని వైడ్ అని సింగల్ తీసుకున్నాడు. బహుశా ఆయన ఊరికి ఇచ్చారు, వాళ్ళు తీసుకునేటట్లేడు. యేసుదాసు 4 బంతుల్లో 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. అందులో ఒక లోబు ఉంది. దానికి అర్థం ఏంటంటే అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారని. ఇన్సైడ్ ఎడ్జ్. ఖచ్చితంగా అది 4 వెళ్ళే అవకాశం. నో ఛాన్స్. ఆపే ప్రసక్తి లేదండి ఈ గ్రౌండ్లో. ఇట్స్ ఏ బౌండరీ. అమర్ ఖాతాలో బౌండరీ. 16 బంతుల్లో 20 పరుగులతో కొనసాగుతున్నాడు. 11 ఓవర్లకి 105 పరుగులు. 11 ఓవర్లకి 105 పరుగులతో కొనసాగుతున్నారు హ్యాపీ క్రికెట్ టీం. కరెంట్ రన్ రేట్ చూస్తే 9.32 ఉంది. ప్రొజెక్ట్ స్కోర్ 239. 11 ఓవర్లు సమాప్తం. లో టాస్ బాల్. చూద్దాం బౌండరీ వెళ్తుందో లేదో. చక్కటి ఫీల్డింగ్ యేసూబ్ నుండి. 2కు అవకాశం ఉన్న అమరన్న పోలేదు. షాట్ అండి. కాకపోతే ఫీల్డర్ అక్కడ బాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
బాల్ ఇందాక నుంచి 2-3 అవుట్ ఫీల్డ్ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా యూసఫ్ చాలా చక్కగా అందుకున్నారు ఆ బాల్ని. కేవలం ఒక పరుగు మాత్రమే. ఈసారి మాత్రం 7వ బ్యాటింగ్లో 6 కొట్టాడు. 7వ బ్యాటింగ్లో 6 కొట్టి 100 పరుగులకి దూసుకెళ్తున్న ఎల్ఎస్ ఆయన ఖచ్చితంగా 8వ బ్యాటింగ్ లోపల 100 పరుగులు పూర్తి చేస్తారు. మరొక షాట్కి ప్రయత్నం, మళ్ళీ యూసఫ్ చేతిలోకి. అక్కడ ఎవరో ఒక రెడ్ టీ షర్ట్ రెడ్ క్యాప్ పెట్టుకుని ఫీలింగ్ చేస్తున్నారు. మంచి ఫోటోలు వచ్చాయి నీకు, డీవీ పెట్టుకో. నెక్స్ట్ ఉంది అన్న, నెక్స్ట్ కూడా నువ్వే ఆడా. ఇది మామూలు షాట్ కాదండి, టాప్ షాట్. కనుకరించి కొంచెం వాళ్ళే మామూలు 6 కాదండి అది. మామూలు 6 కాదండి. ఈరోజు ఈయన చెలరైపోతున్నాడు. 8వ బ్యాటింగ్ లోపల 100 వెళ్ళిపోతాడు. మరొక షాట్ ఈసారి చెప్పినట్టు 8వ బ్యాటింగ్ ఇది. కష్టం 8వ బ్యాటింగ్ ఈయనకి చెప్తున్నాను కదండి. చెప్పినట్టు 6 దాటారు ఇప్పుడే. 8 లోపల 100 అయిపోయింది. ఇప్పుడే 6 కొట్టాడు బ్యాట్స్మెన్. అది రికార్డ్ చేసాను లేదు నాకు తెలియదు. యేసుదాసు తన మొదటి బాలే 6 పరుగులు ఇచ్చారు. లోకేష్ ఈరోజు స్టేటస్లో అల్లాడిస్తాడు ఆయన. ఈయన స్టేటస్లు పెడతాడు. అక్కడి నుంచి ప్రణీత్ ప్రకాష్ నాకు ఫోన్ చేసి ఈయన చేత ఎట్లా అడిపిస్తున్నారని అడుగుతారు. మేము సమాధానం చెప్పుకోలేక వస్తున్నాము. ఫస్ట్ మీద సెంటర్లో అడ్రస్ ఒకటి చెప్పాలి. ఫస్ట్ మీద అంట ఇట్స్ వైడ్ బాల్. తన 2వ బాల్ వైడ్ వేసాడు వేసు. మరొక వైడ్ బాల్. ఈ బాల్ కూడా 6 వెళ్ళిపోవాల్సి ఉంది. బ్యాట్స్మెన్ ఒక లడ్డూని మిస్ చేసుకున్నాడు. ఇంకో లడ్డు వస్తుందో లేదో చూడాలి. అబ్బా ఈసారి కూడా అది కిలోమీటర్ వెళ్ళిపోయింది. కిలోమీటర్ వెళ్ళిపోతుందండి. ప్రస్తుతానికి 7వ బ్యాటింగ్లో ఆడుతున్నా ఎల్ఎస్. 6వ క్యాచ్ మిస్. 6వ క్యాచ్ అది. 86. సాయంత్రం మేము సమాధానాలు చెప్పుకోలేక సావాలి. మంచి బాల్. ఈయన కుట్టినాయన గమ్ము ఉండకుండా స్టేటస్లు పెడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతారు అది నిజమా కాదా అని. మరొక మంచి బాల్. ఆయనకి ఇంకో 2 లైఫ్లు ఉన్నాయి. 136 ఆయన ఇంకో 4 కొట్టాడండి, రికార్డ్ చేయలేదు. ఎక్కడ వాళ్ళ అడ్రస్ చెప్పే టెన్షన్లో ఉన్నారు. నేను రికార్డ్ అవుతుందో లేదో చూడలేదు, క్షమించాలి. ఇంకొక 4th ఆయన 90కి వెళ్ళిపోయాడు. చాలా బాధపడాల్సిన విషయం ఇది. వైడ్ బాల్. 141. 13వ ఓవర్ రన్నింగ్. గాలి నువ్వు భయపడకూడదు, గాలి చూసి భయపడమాక. అటు కొట్టవాలని నువ్వు మాట్లాడు మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయన ఎక్కడ ఏ ఇదిలో కూడా తగ్గట్లేదండి. 4. మరొక బౌండరీతో 94 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఎల్ఎస్. 7వ బ్యాటింగ్ ఆడుతూ 94 పరుగులు. 94 38 వంతుల్లో. బౌలింగ్లోకి సాయి చరణ్ 3 ఓవర్లకు 39 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అమరన్న స్ట్రైక్లోకి వచ్చి చాలాసేపు అయింది. ఎక్కడ ఆయన
ఎల్ఎస్ స్ట్రైక్ అనేది ఇవ్వకుండానే కొట్టిందే కొడుతున్నాడు. అమర్ 17 బంతుల్లో 21 పరుగులు, ఒక 6 ఒక 4తో కొనసాగుతున్నారు. మా వైడ్ బాల్ లేదు, మంచి బాల్. బ్యాట్స్మెన్ వైడ్ అని వదిలేశాడు. మంచి బాల్, గుడ్ బాల్. వైడ్, ఈసారి వైడ్. సూర్య కూడా వా, పాయింట్ మీద నుంచి పాయింట్ మీద షాట్ వెళ్ళి చాలాసేపు అయింది. 2 పరుగులు. ఓవర్ త్రోకి అవకాశం. నో నో నో, పోలేదండి. ఏంది జేనా 4 దగ్గర కొట్టాడు ఒకటి. బ్యాట్స్మెన్స్ ఆఫ్ సైడ్ కూడా స్కోర్ ఉందని మర్చిపోయారు. అంతా లెగ్ సైడ్ ఆడుతున్నారు. టాస్ బాల్. ఇది ఖచ్చితంగా బౌండరీ బయటపడుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. లేదండి, కేవలం ఒక పరుగు మాత్రమే యూసుఫ్ దగ్గర. చెప్పేశారా సార్ అడ్రస్? శత్రు లేదు 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 లేదు, ఇది ఏడోది. ఈసారి ఇంకో 100 అయిపోద్ది, ఇంకా లెక్కలేదు. ఇది 8వ బ్యాటింగ్. ఇప్పుడు 8వ బ్యాటింగ్ వచ్చాడు లోకి. 8వ బ్యాటింగ్ వచ్చాడు లోకి. ఆ చివర 4 పరుగులు ఆ వికెట్తో సమాప్తం చేసుకుంటారు. వా, మంచి షాట్ అమర్ నుండి. అదే ఫీల్డర్ చేతుల్లోకి కేవలం 1 పరుగు మాత్రమే. అయ్యా ఇంకా లేవు లైఫ్లు అయిపోయినాయి. 8 మంది అవుట్ అయ్యారు, ఒక 3, 11 మంది అయిపోయారు. కేవలం 1 పరుగు మాత్రమే యూసుఫ్ దగ్గర. ఇంకా 4 పరుగుల దూరంలో 4 పరుగుల దూరంలో ఎల్ఎస్ ఆడుతున్నారు. ఇంకా లైఫ్ లేవని ముందే చెప్పేసాం మేము. ఈసారి క్యాచ్ చేస్తే అవుట్ ఆయన. బౌలింగ్లోకి యేసుదాసు. యేసు తన 2 ఓవర్ల 32 పరుగులు. చాలా ఎక్స్పెన్సివ్ అయినారు. తలకు కొట్టారండి, హెడ్ షాట్. కోచ్ రావాలి ఇన్స్పెక్షన్కి. సారీ, ఫిజియో రావాలి ఇన్స్పెక్షన్ కండి. తలకు బాల్ తగిలింది, హెడ్ షాట్. ఆల్రెడీ 11 వికెట్లు పడ్డాయి ఇప్పుడు. మంచి బాల్ యేసుదాసు నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. ఇంక లైఫ్ లేవను. నలభై 42 బంతుల్లో 97. అతను ఎప్పుడో పేరుని పోయి కూర్చొని ఉండాల్సింది. మంచి షాట్, జస్ట్ ఫ్లిక్ షాట్. యేసు చేతుల్లోకి 2 పరుగులు. టాస్ బాల్ అండి, ఫైన్ లెగ్ మీద, ఎవరు లేరు అక్కడ. ఈజీగా 2 పరుగులు అయితే తీసుకోవచ్చు. 4 వెళ్తుందా? 4. నేను డబల్ అనుకున్నాను, బట్ అది 4 అయిపోయింది. మంచి బ్యాటింగ్ అమర్ నుండి. ఇంకా 2 బంతులు ఉన్నాయి. లోకేషన్ 8 బ్యాటింగ్ ఆడితే అనుకున్నా ఏమాడాలన్నా. మంచి సింగిల్. కీపర్ కొట్టేస్తాడు సెంచరీ. ఈరోజు రాజు ఎంత 20 ఓవర్ల చివరి బంతి. లేదన్నా, అది వాడు
వాళ్ళే అంటున్నారు. అడిగి మరి వేపిస్తున్నారు ఇదే కదా. ఆయన చివరిసారిగా ఎనిమిదో బ్యాటింగ్లో 100 పూర్తి చేసుకున్నాడు. బ్యాట్ ఎత్తాల్సింది కోరుతున్నాం. ఆయన 8వ బ్యాటింగ్లో 100 కొట్టాడు. చక్కటి బ్యాటింగ్. ఎంపైర్ అగ్గిచ్చాడు. సాయంత్రం ఆయన పార్టీ ఇస్తాడేమో అని ఆయన ఇవ్వడు. 2 మ్యాచ్ ఆడలేదంటున్నా. 15 ఓవర్లు సమాప్తం. 164 పరుగులు, 3 వికెట్లు. 3 నుంచి 8 వికెట్లు తీసేయండి. 43 బంతుల్లో 101 పరుగులు చేసిన ఎల్ఎస్, 24 బంతుల్లో 32 పరుగులు చేసిన అమర్ అజేయంగా కొనసాగుతున్నారు. అజేయంగా కొనసాగిస్తున్నారు. 15 ఓవర్లు. వైడ్ బాల్. చూడడానికి ఇది నిన్న జరిగిన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ లాగుంది. 15 ఓవర్లకు ఇప్పుడు 165 ఈ వైడ్తో. కరెంట్ రన్ రేట్ చూస్తే 11, కరెక్ట్గా 11 ఉందండి. మంచి బాల్ అండి. అమర్ అన్న అద్భుతంగా పరిగిస్తున్నాడు. ఎల్ఎస్కి ఇంకా లైఫ్ లేవు. చెప్పిన విధంగానే 8వ బ్యాటింగ్కి 100 కొట్టాడు. ఇంకా లేదు. ఈసారి ఇచ్చి చూడు పడేస్తారు. అబ్బా, ఇంకా అతను ఆపలేరండి. సరిలేరు నీకు ఎవరు సినిమా చూపిస్తాడు. వైడ్ బాల్. వైడ్ లేదండి, మంచి బాల్. బ్యాట్స్మెన్ అందుకునే ప్రయత్నం, తగలేదు. ఓవర్ త్రోతో పరుగు తీసుకున్నారు. స్ట్రైక్లోకి ఎల్ఎస్ ఈ ఇన్నింగ్స్ పూర్తి లోపల ఎన్ని పరుగులు కొడతారో చూడాలి. ఇప్పటికే 8వ బ్యాటింగ్ ఆడుతున్నాడు. 9వ బ్యాటింగ్ 10వ బ్యాటింగ్ ఏమైనా వస్తుందో చూడాలి. మనకి తెలియదు. దెబ్బ కాదండి ఇది. ఈసారి 2 కిలోమీటర్లు. మామూలు దెబ్బ కాదండి అది. వా, ఏం చేయలేము. వా, మరొక టాస్ బాల్. ఈసారి కూడా దట్స్ బౌండరీ. అది ఫీల్డర్ కొంచెం ముందు పడుతుంది. అది పిచ్ పడిన తర్వాత బాల్ దొరికే అవకాశం తెలియదు. 178, 3 వికెట్లు, 16 ఓవర్లు. బాల్ డౌన్ అయింది. చూసుకొని చెప్పు. అంతే, ఇంకా ఎక్కువ పిలిచేస్తాను. ఏం లేదు. లాంగ్ ఆన్ మీద చక్కటి షాట్. కేవలం 1 పరుగు మాత్రమే. రాజు గొంతు బాగాలేదు. షాట్కి ప్రయత్నం. రన్అట్కి అవకాశం. తగలేదు. తగులంటే రన్అట్. కామెంటరీలో మార్పు. రాజు హ్యాండెడ్ ఓవర్ టు రాజు. అద్భుతమైన లైన్. ఈరోజు లోకేష్ గారు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారండి. ఓవర్లో చివరి బంతి. ఓ, స్లోర్ 1.
నాట్ అవుట్. ఆఖరి బాల్కి బీట్ అయిన బ్యాట్స్మెన్. ఓవర్ కంప్లీటెడ్. ఈరోజు లోకేష్ గారు 150 పరుగులు చేసే విధంగా ఉన్నారండి. 8 బ్యాటింగ్లు అయ్యాయి ఇప్పటికి. వైడ్ బాల్. ఈరోజు లోకేష్ గారు ఊచకోత అంటే ఏంటో చూపిస్తున్నారు. కాకపోతే 8 క్యాచ్లు వదిలేస్తారండి ఆయనవి. ఇంకొక వైడ్ బాల్, మరో వైడ్ బాల్. వికెట్ మిస్. అద్భుతమైన బాల్. ఆయనకి 9 ఉన్నట్టుంది. అది ఎలా మిస్ అయిందో ఎవరికి అర్థం కావట్లేదండి. సింగిల్ రన్. అమర్ గారు అతను చేయాల్సిన పనిని చేస్తున్నారు. సింగిల్ తీసి లొకేషన్కి ఇస్తుంటే లొకేషన్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. మళ్ళీ సింగిల్. ఫీల్డర్స్లో ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ అండి. ఇదన్నా తీసుకుంటారా లేదా? ఇది 9వ అవుతుందా? 9వసారి. ఇది 9వసారి వదిలేరు. ఆపర్చునిటీ. 57 బంతుల్లో 127 పరుగులు, 11 సిక్స్లు అండి. గ్యాప్ లోకి 200. టీమ్ స్కోర్ 200. ఇంకో క్యాచ్ అవకాశం. ఆఖరికి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశారు మానస్ గారు. 166 రన్ల పార్ట్నర్షిప్ బ్రేక్ చేశారు. 31 బాల్లో 38 పరుగులు చేసిన అమర్. ఫస్ట్ బాల్ ప్లేన్ మిస్. ఎల్బిడబ్ల్యూ గాని ఉంటే ఖచ్చితంగా అవుట్ అయ్యేదండి. ప్రిడిక్షన్ కూడా చెప్పారు. కెప్టెన్ ప్రిడిక్షన్ కూడా ఇచ్చాడు. అప్పుడే ఫస్ట్ బాల్ అవుట్ అయ్యి వచ్చే అవకాశం ఉందని. అలాగే జరిగేది. త్రుటిలో తప్పిన ప్రమాదం. అతన్ని ఎలాగో అవుట్ చేయలేరని చెప్పి తనకి స్వతహాగా అతనే వెనక్కి వచ్చేస్తున్నా లోకేష్. సరే 58 బంతుల్లో 128 పరుగులు, 220 స్ట్రైక్ రేట్. మీరు గమనించాల్సింది 10 క్యాచ్లు డ్రాప్ అయ్యాయండి. అసలు మేము ఇది అనుకోలే. ఏదో మా దరిద్రం కాకపోతే డక్ అవుట్ అవ్వాల్సిన ప్లేయర్ 128 రన్లు కొట్టాడు. ఈ రోజు పట్టిందంతా బంగారమే. ఈ రోజు అతను ఏం చేసినా బౌండరీలు వరద.
రాత్రి ఏదో పూజ చేసి మరీ వచ్చినట్టున్నాడు. ఏం చేసినా సరే ఇది హ్యాపీ డే సినిమాలో కూడా లేదండి ఇలాంటి బ్యాట్. అలాంటి దాంట్లో కూడా గమనించలేదు మీరు. దానికి ఆపరేషన్ చేసుకొని తీసుకొచ్చావు కదా. ఓ మంచి బాల్ 60 బంతుల్లో 132 పరుగులు. ఇది విధ్వంసమే. మరొకసారి లాంగ్ ఆన్ మీదుగా సింగిల్ రన్ కేవలం. బ్యాటింగ్లో షరీఫ్ బాయ్. ఈ బాల్ కెప్టెన్ ఏం ప్రెడిక్ట్ చేస్తాడో చూద్దాం. 6 అంటున్నారు. 6 అవుటా? ఏదన్నా ఒకటే జరగాలి. ఇంకా 5 ఉన్నాయి. అతను విన్నాడు కానీ తగలలేదు. బాల్ రాకముందే ఊపేశాడు. కెప్టెన్ 6 కోరుకున్నాడని 6 కొట్టాలని చూశాడు ప్లేయర్. కెప్టెన్ కోరిక నెరవేర్చాలనుకుంటున్న బ్యాట్స్మెన్. ఓ గ్యాప్ షాట్. ఫైన్ లెగ్ మీదగా 4 రన్స్. బ్యాటింగ్ ఇంత ఈజీగా ఆడొచ్చా అన్నట్టు చూపిస్తున్నారండి వీళ్ళు. సునాయాసంగా ఆడుతున్నారు ఇద్దరు. ఓవర్లో చివరి బంతి. వా ఇది చొక్కండి. కనపడిన అంత పెద్ద చుక్కల్లోకి వెళ్ళిన బాల్. పగటిపూట చుక్కలు లేవనుకోవద్దు అంటే అంత ఎత్తుకెళ్ళిందని అర్థం. 6 రన్స్. 6 ముగిసింది ఓవర్. 20 ఓవర్లు ముగిసేసరికి 215 పరుగులు. 15 లోకేష్ గారు 130 మీద ఆడుతున్నారండి. 200 కొడతారా కొట్టరా పోల్ చేయండి అందరూ. ఆయన నెంబర్కే చేయండి. నెంబర్ కావాల్సి ఉంటే చెప్తాం. ఇప్పుడు కొడతావు. నువ్వు ఆడు సామి ఆడు. కాకపోతే ఇప్పుడు 10 క్యాచ్ డ్రాప్ అయ్యి ఆయన 10 లైఫ్లు వచ్చాయి. ఇంకో 10 లైఫ్లు వస్తేనే అది సాధ్యం అవుతుంది అంటున్న బ్యాట్స్మెన్. ఓ 4 రన్స్. టవర్ తగిలిందండి. ఇది U6 కాకపోతే టవర్ తగలడం వల్ల కేవలం 4 పరుగులు మాత్రమే లభిస్తాయి. అతను విన్నాడు. 200 కొట్టమండం విన్నాడు అతను. సింగిల్. చేతులు పొడిగానే బౌలింగ్లో హేమంత్ గారు 5 ఓవర్ వేస్తున్నారు. మంచి బౌలింగ్. 4.2 బాళ్ళకి 25 రన్లు, 2 వికెట్లు తీసుకున్నారండి. చూద్దాం ఈ ఓవర్లో వికెట్ వస్తుందా. అన్నామలేదు వికెట్ వచ్చింది. హ్యాపీ క్రికెట్ టీం బ్యాట్స్మెన్లు మాత్రం ఎప్పుడెప్పుడు అవుట్ అవుతారా, మేము ఎప్పుడు వెళ్ళి ఆడదాం అన్నట్టున్నారండి అందరు వెనక. క్రీజ్లోకి హబీబ్ బాయ్. అతని స్లో బౌలింగ్ వేరియేషన్స్ తో బ్యాట్స్మెన్స్ ని తిక్కమక్క పెడుతున్న బౌలర్ హేమంత్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారండి. స్లోగా స్లో బౌలర్ టెక్నిక్ తో వేస్తున్నారు. వా అద్భుతమైన బౌలింగ్. బౌల్డ్ ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా వెనుతిరిగి వెళ్ళిపోతున్న బ్యాట్స్మెన్. ఓవర్లో చివరి మంత్రి వికెట్ వస్తుందా చూద్దాం. క్యాచ్ లేదు. ఓవర్లో చివరి బంతి కేవలం సింగిల్. అద్భుతమైన బౌలింగ్ అండి. 5 ఓవర్లు ముగిసే హేమంత్ గారు 5 ఓవర్లు ముగిసేసరికి 25 పరుగులు, 4 వికెట్లు. 21 ఓవర్స్, 221. ఇరవై 22 ఓవర్, స్కోర్ 221.
ఫుల్ టాస్ బాల్, క్యాచ్ ఉందా? లేదు. 1 బౌన్స్ బౌండరీ ఫైన్ లెగ్ మీదగా. ఈరోజు బ్యాట్స్మెన్లు ఎంజాయ్ చేస్తున్నారండి. లోకేష్ గారు 150 పరుగులు పూర్తి చేస్తారా లేదా కామెంట్ చేయండి అందరూ. ఇంకొక ఆపర్చునిటీ, క్యాచ్ ఉందా? ఓ లేదు. కొద్దిగా ముందుగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండేదండి. వచ్చాడు 138 మీద ఆడుతున్న బ్యాట్స్మెన్ క్రీజ్లోకి మళ్ళీ స్ట్రైక్లోకి వచ్చాడండి. చూద్దాం 6 4 ఈ బాల్. దెబ్బ కాదు ఇది, తొప్పుల్లో పడిన బంతి. 6 రన్స్. అసలు ఈ రోజు అందరూ ఆశ్చర్యానికి గురవుతారండి, లోకేష్ గారైనా బ్యాటింగ్ ఆడుతున్నారని. ఐఎస్పిఎల్కి ట్రయల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న లోకేష్ అన్న. ఓ ఈరోజు అండి ఇది అద్భుతం. ఈరోజు ఈయనకి అవుట్ అయ్యే అవకాశం లేదు, స్వతహాగా తనే వికెట్లు కొట్టి వెళ్ళిపోవడం తప్పించి. 144 పరుగులు. మంచి బాల్, వేరియేషన్ అద్భుతంగా. స్లోర్ 1. బ్యాట్స్మెన్ పిక్ చేయలేకపోతున్నాడు. ఓవర్లో చివరి బంతి. బాల్ ఏమవుద్దో చూద్దాం. అదిగో దెబ్బ. 6 పరుగులు. దీంతో 150 పరుగులు పూర్తి చేసిన ఎల్ఎస్. ఎత్తు సామి, నువ్వు ఎత్తు. కాకపోతే మీరు గమనించాలా, 10 వికెట్లు అంటే 10 ఆపర్చునిటీస్ వచ్చాయండి ఇతనికి. ఒక టీంలో ఆడాల్సిన ప్లేయర్లు అందరు బ్యాటింగ్ ఒక్కడే ఆడుతున్నాడు. తొక్కేస్తున్నారండి, అతను పిల్లల్ని తొక్కేస్తున్నాడు. లాస్ట్ 3 ఓవర్స్ అండి. చరణ్ బౌలింగ్ వైట్తో స్టార్ట్ చేశారు. స్కోర్ బ్యాటింగ్ అబ్బా వెళ్ళిపోయింది గాల్లోకి. ర్యాపిడో. క్యాచ్ అవుట్ అండి. మంచి బాల్, గుడ్ క్యాచ్ అండి. శ్రీను కార్తిక్ డాట్ అవులా క్యాచ్ అవుట్. కీపర్ శ్రీను కార్తిక్. పూజేష్ అండి న్యూ బ్యాట్స్మెన్. వైట్ బాల్. 22 ఓవర్స్ కంప్లీట్. డాట్ పడిందా? వైడ్ కదా పోయిందా బాలా? అంతే బోల్ రా. मालूम या नहीं? हाँ अब जाना अब्बा, रात को ना 11 बजे आते काम जाको रखे. నో బాల్. లెగ్ ఎంపైర్ నో అని చెప్పారండి. ఫ్రీ హిట్. నో బాల్. లేదు చాలా పైన అన్నా. ఎంపైర్ ఏదన్నా అవుట్ అయిన తర్వాత ఏది ఆయన ఎంపైర్ అవుట్ అయిపోతే ఏది పట్టించుకోడు. ఫ్రీ హిట్ బాల్. లాస్ట్ బాల్. రాజు వైడ్ బాల్. ఫ్రీ హిట్ కంటిన్యూ అండి. ఎంపైరు వైడ్ ఇచ్చారు. బ్యాట్ తగలిపోయినా బ్యాట్ మారుస్తున్నాడు బ్యాట్స్మెన్. అతని స్టైల్ అది. ఇబ్రాహిం देखिए है बोल नहीं मुझे बुलाया ना सिरा.
हसीर बुलाया ना मैं आता हूँ रमजान भाई शरीफ भाई ना सज जाते हैं मैं हाँ छुआ आबिद वाहिद भी బా లాస్ట్ 2 అవర్స్ మంచి బ్యాట్ అండి వసంత్ ద్వారా 4 కలిసే ఛాన్స్ ఉందా లేదా చూడాలా 2Dతో ఆగిపోయారండి బాబా तू बुलाया ना फिर वहाँ जाता हूँ कहता क्या वो फोन कर कॉन्फ्रेंस कर मिला मैं बोलेंगे क्यों ना असल उन्हें मैं बात ही करे ना उन्हें असल पक्का फोड़ा उन्हें असल मैं उन्हें बात भी करे ना मैं बोलने के तीजे बोलता हूँ मैं आता नहीं करके ना कोई बोलता हूँ हाँ ऐसा ఏమా అందరా డమాల్ డిమాల్ కెతాయి సరి బస్కోరా 2:52 24 ఓవర్ అండి న్యూ బ్యాట్స్మెన్ జహీర్ ఖాన్ వాళ్ళు కొట్టేస్తారు మంచి బ్యాట్ అండి సింగిల్ లభించలేదు డాట్ బాల్ ఫస్ట్ బాల్ డాట్ అండి లాస్ట్ 2 బాల్స్ మంచి ఆఫ్ సైడ్ షాట్ అండి జహీరు సింగిల్ రన్ను మంచి షాట్ అండి క్యాచ్ అండి పడతారా లేదా బౌండరీ వెళ్ళిపోయిందండి లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అండి అది 2D అది అవుట్ అవ్వక ముందు ఫోర్ జహీర్ 2 ఆడింది రాజు నువ్వు ఎన్నాడా అంతే 5 సరిపోల్లా కానీ పిచ్ అర్థం కాదు అవుట్ సైడ్ ఫీల్డింగే బాగున్నది 6 రన్ 6 వెళ్ళిపోయిందండి గాల్లోకి ర్యాపిడో లాస్ట్ ఓవర్ అండి జహీర్ అన్న బ్యాటింగ్ ఫాస్ట్ బాల్ లేపాడా క్యాచ్ మిస్ ఇట్స్ 4 మంచి బ్యాటింగ్ జహీర్ రెండో బంతికి కూడా ట్రై చేస్తాడు కానీ డాట్ అయింది మూడో బంతి కూడా 4 కోసం మంచి క్యాచ్ పట్టిన కీపర్ కార్తీక్ బ్యాటింగ్ కోసం ఆత్రంలో అవుట్ అయిన రాజు బ్యాటింగ్లోకి కెప్టెన్ మొదటి బాల్ 6 కోసం ట్రై చేసి డాట్ చేశాడు హ్యాపీ కెప్టెన్ లాస్ట్ బాల్ ఆడుతున్నారు ఒక బాల్ డాట్ చేశారు లాస్ట్ బాల్ అని చూడాలి 6 కొడతారేమో పరిగిస్తా టాస్ వేసారు 6 కొట్టిన హ్యాపీ కెప్టెన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవబోతుందండి బౌలింగ్లోకి సనీ అన్న అండ్ స్ట్రైక్లో చరణ్ గారు ఫస్ట్ బాల్ డాట్
స్కోర్ ఏం తేజ. సెకండ్ బాల్, గుడ్ బాల్ ఫ్రమ్ సనీ అన్న. ఇట్స్ డాట్. చరణ్ కొద్దిగా టైం తీసుకుంటాడు అండ్ మంచి స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయరే. గుడ్ బాల్ అండ్ బాల్ స్లిప్లోకి. ఇట్స్ డాట్ అగైన్. బాల్లో మార్పు, ఓల్డ్ బాల్ టు న్యూ బాల్. ఫుల్ టాస్ అండ్ ఇట్స్ డాట్ అగైన్. బ్యాట్స్మెన్ కాస్త తడబడుతున్నాడు బట్ సెటిల్ అయితే మంచి బ్యాట్స్మెన్ అండి చరణ్. స్కోర్ చేయగలడు. నీ మ్యాచ్ అని చెప్తా. షార్ట్ పిచ్ బాల్ బట్ బ్యాట్స్మెన్ డజంట్ పనిష్ ఇట్. ఇట్స్ డాట్ అగైన్. ఓవర్లో చివరి బంతి. మరలా బాల్ డాట్ అయింది. ఇంతటితో ఓవర్ సమాప్తం. ఇట్స్ మేడ్ ఓవర్. మేడ్ ఓవర్ అండి సన్యాన గారి నుంచి. బౌలింగ్లో మార్పు, కెప్టెన్ సంతోష్ అన్న. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ షార్ట్ అండ్ నేరుగా బంతి ఫీల్డర్ చేతిలోకి. ఇట్స్ డాట్ అగైన్. ఓవర్లో మూడవ బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. మంచి ఫీల్డింగ్ జాన్ గారి నుంచి. టార్గెట్ చూస్తే కొండంత ఉంది, బ్యాట్స్మెన్ గమనించాలి. ఈ కొండను అధిగమించినట్లయితేనే మంచి బౌలింగ్, స్లోవర్ బాల్ బట్ 4కి అవకాశం ఉంది. గేమ్ చేంజర్స్. మొదటి బంతి, మొదటి బౌండరీ 2వ ఓవర్లో కొట్టింది. అంతటితో 1.4 వద్ద తన ఖాతా ఓపెన్ చేసుకుంది గేమ్ చేంజర్స్. చూద్దాం సంతోష్ అన్న కంబ్యాక్ ఇస్తారండి. మంచి బౌలర్. 4 పోయే అవకాశం ఉంది స్లిప్లో. లేదండి మంచి ఫీల్డింగ్ రాజు గారి నుంచి. షార్ట్ అండ్ మిస్. నేరుగా బంతి కీపర్ చేతిలోకి. ఓవర్ కంప్లీట్ అయిపోయిందండి. 2 ఓవర్లు ముగిసేసరికి గేమ్ చేంజెస్ 7 పరుగులు రాబట్టింది. బౌలింగ్లోకి మేడ్ ఇన్ ఓవర్ బౌలర్ సన్నీ అన్న. సన్నీ గారు చాలా చక్కటి బౌలింగ్ చేస్తారండి. షాట్, సూపర్ షాట్ అండి, పాయింట్ మీదుగా. ఫీల్డర్ ఏం చేయలేడండి. మంచి 4. గుడ్ బ్యాటింగ్ బై తరుణ్ గారు. బాధగా ఉంటుంది. గుడ్ బ్యాటింగ్ అండి. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా మళ్ళీ బంతి 4. క్లీన్ స్ట్రైక్ ఫ్రమ్ తరుణ్ గారు. చూద్దాం సన్నీ అన్న గారు కంబ్యాక్ ఎలా ఇస్తారు. షాట్, 6ఆ 4ఆ తెలియాలి. 6ఆ 4ఆ 6 అండి. ఇది ఫస్ట్ 6 ఆఫ్ ది ఇన్నింగ్స్ తరుణ్ గారి నుంచి వచ్చింది. ఫీల్డింగ్లో మార్పు, హబీబ్ అన్న గారి స్థానంలో వాహిద్ గారు. షార్ట్ అగైన్, నేరుగా లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలోకి. సింగిల్కి అవకాశం ఉంది. మంచి డిఫెన్స్ అండి. సింగిల్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. షార్ట్ అండ్ ఇట్స్ అ వైడ్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. షార్ట్ అండ్ మిస్. నేరుగా బంతి కీపర్ చేతిలోకి. హ్యాపీ క్రికెట్ టీం మెయిన్ బౌలర్ రాజు గారు ఇంకా బౌలింగ్లోకి రాలేదు. సంతోషించాలి. యా షూర్.
బౌలింగ్లోకి సంతోష్ అన్న, ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్, హ్యాపీ క్రికెట్ టీమ్ యొక్క కెప్టెన్. ఫస్ట్ బాల్ ఇట్స్ డాట్. మంచి లైన్ వేశాడు సంతోష్ అన్న. షాట్ 6కి అవకాశం ఉంది, బట్ బంతి 4 కాస్త మిస్ అయింది. 1 బౌన్స్ బౌండరీ. 4 ఇచ్చిన సంతోష్ అన్న కంబ్యాక్ ఇస్తారా? ఇచ్చాడు, అవుట్. బ్యాట్స్మెన్ కాట్ బిహైండ్. మంచి బౌలింగ్ అండి సంతోష్ గారి నుంచి. స్ట్రైక్ లోకి న్యూ బ్యాట్స్మెన్ మానస్ గారు ఫస్ట్ బాల్ సింగిల్ తరలించారు. అండ్ స్ట్రైక్ లోకి హార్డ్ హిట్టింగ్ చేస్తున్న తరుణ్ గారు వచ్చారు. షాట్, క్యాచ్ కి అవకాశం లేదు. అండ్ ఇట్స్ 4. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. సో వైడ్. బౌలర్ తన లైన్ ని మార్చుకున్నాడు. డాట్ అండి. చక్కటి బౌలింగ్ సంతోష్ గారి నుంచి, చాలా మంచి బౌలింగ్. ఇంతటితో ఓవర్ ముగిసింది. 4 ఓవర్లకు గేమ్ చేంజెస్. 34 పరుగులు రాబట్టి 1 వికెట్ కోల్పోయింది. మొత్తం 50 మంది. బౌలింగ్లో మార్పు. రాజు గారు సింగిల్కి అవకాశం ఉందండి అన్న, అలానే రన్అట్ కూడా ఉంది, బట్ చేతులారా చేజార్చుకున్నారు హ్యాపీ క్రికెట్ టీం. రాజు గారు మంచి బౌలింగ్ వేస్తున్నారండి. షాట్, గుడ్ షాట్. 6 అండి. 6కి అవకాశం ఉంది. 6 అండి. గ్రేట్ షాట్ బై తరుణ్ గారు. గ్రేట్ బాల్ అండి, గ్రేట్ బాల్ అండి. మంచి కంబ్యాక్ రాజు గారి నుంచి. సూపర్ బాల్ అండి. ఓకే, టాస్ బాల్ అండ్ బ్యాట్స్మెన్ పని చేశాడు. మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్ అండి హబీబ్ గారి నుంచి, బట్ ఇది 4. దాన్ని ఏం చేయలేం. డాట్ బాల్, మంచి లెంత్ బాల్ అండి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. పరుగులు ఇచ్చాడు రాజు ఈ ఓవర్లో, కానీ చక్కగా వేస్తాడండి. గ్రేట్ బాల్ అండి, బట్ బ్యాట్స్మెన్ చక్కగా ఆడాడండి. 4. బౌలింగ్లో మార్పు. మంచి బౌలర్ ఆబిద్ గారు వచ్చారండి. ఆబిద్ గారు ఇక్కడ ఎక్సలెంట్ బౌలర్. మంచి స్టాట్స్ ఉన్నాయి అతనికి ఇక్కడ. సూపర్ షాట్ అండి. లెట్ కట్, సూపర్ షాట్ బై మానస్ గారు. అండ్ అంతే చక్కటి ఫీలింగ్ హ్యాపీ గారి నుంచి. 3 పరుగులు గేమ్ చేంజర్స్ తన జోబులో వేసుకుంది. సూపర్ బాల్ అండి, సూపర్ బాల్ అండి. ఆఫ్ కట్ వేసాడు బౌలర్. ఇట్స్ డాట్. బౌలర్ చాలా చక్కగా వేస్తున్నాడు. షార్ట్ అండ్ రన్అట్కి అవకాశం ఉంది, బట్ బ్యాట్స్మెన్ రీచ్ అయిపోయాడండి. దెర్ ఈస్ నో వే. సో వైడ్. చక్కగా బౌలింగ్ వేస్తున్న ఆబిద్ అన్న వైడ్లు వేస్తున్నాడండి. షాట్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి. బాల్ మిస్ ఫీల్డ్. జైర్ గారి నుంచి మిస్ ఫీల్డ్ అండి. ఇట్స్ 4. షాట్ అండ్ మిస్. బ్యాట్స్మెన్ తన షాట్ని కాస్త మిస్ చేసుకున్నాడండి. మంచి బాల్ ఇది. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. చూడాలి ఈ బంతి ఏం జరుగుతుందో. లో ఫుల్ టాస్ అండ్ సింగిల్కి అవకాశం ఉంది. గుడ్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్.
ఇంతటితో ఓవర్ ముగిసింది. 6 ఓవర్లు ముగిసేసరికి గేమ్ చేంజెస్ 58 పరుగులు రాబట్టి ఒక వికెట్ కోల్పోయింది. బౌలింగ్లోకి రాజు గారు. ఫస్ట్ బాల్ డాట్. వికెట్కి అవకాశం లేదండి, బాల్ మిస్ అయింది. గ్రేట్ బాల్ ఫ్రమ్ రాజు గారు. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ రాజు గారు. సూపర్ అండి, సూపర్ బాల్ అండి. యార్కర్ బాల్. స్లోవర్ వన్. బౌలింగ్ అండి రాజు గారి నుంచి. ఎక్సలెంట్ బౌలింగ్. నాట్ వైడ్, ఇట్స్ డాట్. అతను నిజాయితీ షార్ట్ పిచ్ బాల్. సింగిల్కి అవకాశం ఉంది, రన్అట్ కూడా ఉంది. నేనే లేదండి, మిస్ చేసుకున్నారు హ్యాపీ క్రికెట్ టీమ్. స్ట్రైక్లోకి మానస్ గారు. మంచి హాట్ హిటర్ అండి ఇతను. ఫుల్ టాస్ బాల్, బట్ 2Dకి అవకాశం ఉంది. యా, 2D సింగిల్తో ఆగిపోయారండి, 2D తీసుకోలేదు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. స్లోవర్ వన్, ఫుల్ టాస్. క్యాచ్కి అవకాశం ఉంది. హ్యాపీ అని పడతాడా? పట్టనే లేదు, తెలిసిందే. ఎన్నిసార్లు వదులుతారండి. సో ఫార్ ది బౌలింగ్ ఫ్రమ్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ హ్యాపీ క్రికెట్ టీమ్. 7 overs కంప్లీటెడ్ అండి, 61 runs. అండ్ అలానే ఒక వికెట్ కోల్పోయింది. గేమ్ చేంజర్స్. బౌలింగ్ లో మార్పు. ఆబిదన్న రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. గుడ్ బాల్ అండి. యార్కర్తో స్టార్ట్ చేశాడు ఓవర్ని. మిస్ ఫీల్డ్ అమర్ గారి నుంచి. 2Dకి అవకాశం ఉంది. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండి. గ్రేట్ రన్నింగ్ అండి మానస్ గారి ద్వారా అండ్ అలానే తరుణ్ గారి ద్వారా. తరుణ్ గారు ఒక మైల్ స్టోన్కి చేరువలో ఉన్నారు. ఒకరు కొడితే 50 అండి. గుడ్ బాల్ అండ్ గుడ్ షాట్. ఇంతటితో తరుణ్ గారు తన 50ని కంప్లీట్ చేస్తున్నారండి. గుడ్ బ్యాటింగ్ బ్రో. అన్నా బ్యాట్ చూపించండి, అన్న బ్యాట్ చూపించండి. ఓకేనా. గుడ్ బాల్ అండి, గుడ్ బాల్. యార్కర్ అండి. అలానే మంచి ఫీల్డింగ్ అని సంతోష్ అన్న గారి నుంచి. స్లిప్లో ఉన్న ఫీల్డర్ పాయింట్కి వెళ్ళిపోయాడండి. బాల్, ఇట్స్ డాట్. సింగిల్కి ఏమాత్రం అవకాశం లేదు అన్వర్ గారు. మంచి ఫీల్డింగ్ అండి. స్ట్రైక్లోకి తరుణ్ గారు. బౌల్, క్లీన్ బౌల్. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడండి తరుణ్ గారు. మంచి డెబ్యూ ఇన్నింగ్స్ అండి ఇక్కడ. లాస్ట్ బాల్. బ్యాటింగ్ లో యూసఫ్ అండి, హాట్ హిట్టర్. ఫస్ట్ బాల్ సింగిల్ తీసాడండి. జనరల్గా తీడు. జనరల్ 4-5 బాల్ డిఫెన్స్ చేస్తాడు. ఈరోజు చేయలేదు. ఓవర్ అప్. 8 ఓవర్లు ముగిసే సమయానికి 66 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. బౌలింగ్లోకి జయకృష్ణ గారు. వెటరన్ బౌలర్ అండి. అద్భుతమైన ఫీల్డింగ్ అండి ఫ్రంట్ ఫీల్డర్ ద్వారా. ఆ ఫీల్డర్ పేరు అన్వర్ అండి. అతను బాల్లే వదలడండి అసలుకి. అదిగోండి అన్వర్ దగ్గరికి బాల్ వెళ్తే పరిగిరండి. కాకపోతే బాల్ దగ్గరికి అన్వర్ వెళ్ళడు.
అద్భుతమైన బాల్ అండి వెటరన్ బౌలర్ ద్వారా. ఏందా వైడ్ డెలివరీ. అద్భుతమైన ఫీల్డింగ్ వసంత ద్వారా. ఓవర్లో వచ్చేవారు 2 డెలివరీలు. వావ్, ఇతను బ్యాట్ వదిలేసాడండి యూసుఫ్. లాస్ట్ బాల్. అద్భుతమైన బాల్ అండి. ఓ 9 ఓవర్లు ముగిసే సమయానికి 72 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. బౌలింగ్లోకి మరీ వెటరన్ బౌలర్ అండి. క్యాచ్ క్యాచ్ క్యాచ్. రన్అట్ రన్అట్ రన్అట్. ఇదిగోండి క్యాచ్ పట్టుకోలేదు, రన్అట్ చేయలేదు మా కెప్టెన్ అండి. నా స్లిప్ కొంచెం ట్రిప్ అవుద్దిలే అన్న. అయ్యా 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 అయ్యా, ఏదో తేడా జరిగిందండి. ఇది కూడా వదిలేసిండేవాడు, అయినా పట్టేశాడు. చెప్తాడు ఏమైనా చెప్తాడో నాకు తెలుసు. అద్భుతమైన త్రో అండి రాజు ద్వారా. వెళ్ళిపోయిందండి. మొదటి ర్యాపిడో యేసు ద్వారా. ఈ బౌలర్కి మరిన్ని ర్యాపిడోలు వెళ్తాయి లేదో వేచి చూడాలి. పంపించేసాడండి. సేమ్ ఫీల్డింగ్ అన్న. ఏం మారదు, హ్యాపీగా చేజ్ చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్ ఎలా ఉందంటే ముందు బాల్ ఇంకా మధ్యలో వచ్చి 30 అడుగుతున్నారు. మేము ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతున్న వాళ్ళం. 2 బౌండరీలు కొట్టాక అద్భుతమైన డిఫెన్స్ అండి. బౌలర్ చాలా ఫీల్ అవుతున్నాడండి. ఓవర్ 10 ఓవర్లు ముగిసే సమయానికి 84 పరుగులు, 3 వికెట్ల నష్టానికి. యూసుఫ్కి టచ్ చేసి చూడమని ఛాలెంజ్ చేస్తున్నాడు. 2 దెబ్బలు కొట్టాక కూడా. ఆయన యాక్చువల్లీ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అండి. వైడ్ ఆర్కర్ వేస్తుంటాడు మిడిల్ ఓవర్లో. కదా మనకు హాఫ్ పడలా ఎంతసేపటికి స్ట్రైట్ అద్భుతమైన త్రో పూజీ ద్వారా. పాయింట్ ఫీల్డర్ అనే వికెట్ స్ట్రైట్ ఉండమని చెప్తున్నారు జయ గారు. ఎట కొడితే అక్కడ ఫీల్డర్ కావాలని అడుగుతున్నారు. ఇలాంటి మాటలు మేము పులి దగ్గర వినేవాళ్ళం. ఓవర్ బాల్ బాగా, ఇంకా బాగా, ఇంకా బాగా. అద్భుతమైన డ్రైవ్ అండి. చిన్నగా బాగా ఆడుకున్నారు. ఇన్ని టూడీలతో చేసేయచ్చు. అద్భుతమైన డెలివరీ బౌలర్ ద్వారా. ఆ ఫ్రంట్ ఫీల్డర్ని చూసారా, చాలా అద్భుతంగా చేస్తాడు. అద్భుతమైన బాల్ అండి. అలాగే అద్భుతమైన కీపింగ్. లాస్ట్ బాల్. ఓవర్లు 11 ఓవర్లు ముగిసే సమయానికి 88 పరుగులు, 3 వికెట్ల నష్టానికి.
బా అద్భుతమైన స్లిప్ ఫీల్డింగ్ అండి. ఇలాంటి చురుకైన ఫీల్డర్ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన స్పిన్ బ్యాట్ మీద తిప్పుతాడండి. మరొక ర్యాపిడో పడుతుందో లేదో చూడాలి. యోసఫ్ ఫ్యాన్స్ కోసం ఒక ర్యాపిడో. ర్యాపిడో వెళ్ళిపోయింది. ఆర్తనాదాలు పెడుతున్న బౌలర్. ఈ ఓవర్లో ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఇంకో ర్యాపిడో పడుతుందా? ర్యాపిడో పడలేదు. రాయికి తగిలి పక్కా తిరిగిందండి. ఇంకొక ర్యాపిడో కోసం వెయిటింగ్ యూసఫ్. పెద్ద ర్యాపిడో. చెప్పమా, బయట ఉన్నా చెప్పు. ఆడుకుంటున్నా. చిల్లర ఎందుకు వస్తుంది? ఎంతన్నా? నువ్వు ఎన్నిసార్లు వేసావు? మధ్యలో పోయిన 2 నెలలు వేయలేదుగా. ఇంటికి వచ్చి ఆ పుస్తకం చూస్తాను, అప్పుడు చెప్తా. వడ్డీ కూడా పడుతుంటుందమ్మా. ఆ వడ్డీ కలిపితేనే అది వచ్చి ఉంటుంది. యాభై లేనట్టుంది అక్కడ, 45 దాకా ఉంది. ఒక్క నిమిషం, నేను తర్వాత వచ్చి మాట్లాడతా. అద్భుతమైన ర్యాపిడోలు. మరొక ర్యాపిడో. లాస్ట్ బాల్ దెబ్బ దెబ్బ దెబ్బ. మామూలు దెబ్బలు కాదండి. 18 బాల్కి 41 మీద ఉన్న యూసఫ్. ఒకసారి కెమెరా చూసి నవ్వచ్చు కదా. ఆ లాస్ట్ బాల్ సింగిల్ తీసుకుందాం అనుకున్నాడు, కుదరలేదు. ఎక్కువ కొట్టారు. అద్భుతమైన షాట్. పిసుక్కుంటా ఉన్న కీపర్. అతని పిసకడం బాగా అలవాటు అండి. రెడీగా ఉండు టూడీకి. మంచి ఫీల్డింగ్ హబీబ్ ద్వారా. అక్కడ ఎట్టుబడి ఎట్టుపోతుందో అని బాడీలు పెట్టట్లేదండి. టూడీ పో.
కొత్తమైన ఫీల్డింగ్ అండి, ఫాస్టింగ్ ఉంటూ కూడా సరైన ఫీల్డింగ్ చేస్తున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్ వసంత ద్వారా. బైరన్ అడిగాడు, బయటికి వెళ్ళిపోయాడు. కొంచెం కూడా మీ ఓనర్ ఫోన్ చేస్తాం. అతను సరైన ఫీల్డర్ అండి, పట్టుకుంటే కొట్టాలని పట్టుకోడు. ఓవర్ ఓవర్ నువ్వే పట్టుకుంటా. అద్భుతమైన టేక్ అండి కీపర్ ద్వారా. బతిల్లా ఆడుకుంటున్నాను నన్ను వీడియో తీయమని. ఎడ్జ్ తీసుకుంది పట్టుకోవాలంది, పట్టుకునే అని ఎడ్జ్ తీసుకునే కాదు. ఏదైనా మామూలు ఫీల్డర్ కాదండి. అప్పుడు కెమెరామెన్తో మాట్లాడకూడదు, కాంగా పని చూసుకోండి. కెప్టెన్, ఇంకా నా సేవలు కావాలా? ఇంకెంత సేవలు కావాలి చెప్పు. క్యాచ్ డ్రాప్ అండి, సింపుల్ క్యాచ్ డ్రాప్ చేసాను షరీఫ్ బాయ్. ఫోర్. పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి 128 పరుగులు, 4 వికెట్ల నష్టానికి. లాస్ట్ 10 ఓవర్లో 147 రన్లు కొట్టాలి. ఇంకా గాలి అయితే పూర్తిగా పోలేదు కదా, ఉంది కదా. కనీసం దాన్ని కూడా వాడుకోవట్లేదు కదా. మా ఊళ్ళో గేమ్లో ఆఫ్ సైడ్ ఎక్కడ ఉన్నాయి అసలుకి? మళ్ళీ నీకేందంటే ఒక 8 క్యాచ్లు బోనస్. రాదు 8 క్యాచ్లు డ్రాప్ వస్తుంది కదా మాకు. కానీ షాట్లు బాగా ఆడాడు. క్యాచ్ మిస్ అయిన కొద్దీ 6లు బాగా కొట్టు. అసలు ఎన్ని కాళ్ళు తగిలేయో, కాళ్ళు అట్లు పెట్టుకున్నాడు. ఇంకా లెగ్ సైడ్ ఆడేటప్పుడు అదొక్కటే ఆప్షన్. అసలు కాళ్ళు ఒక్క పాయింట్ అసలు కింద నుంచి వికెట్లు మిస్ అయ్యాయి. వైడ్ అవతలకు వచ్చి ఆడుకుంటున్నాను నేను. ఇంకేం చేసేది, వికెట్లకి వేసేదని కాళ్ళు అడ్డం పెట్టుకోవాలి. అద్భుతమైన టేక్ అండి కీపర్ ద్వారా. అతను జనరల్లీ బాల్ పడ్డు, ఇప్పుడే బాగా తిన్నాడు. జొమాటో అని వేధించి మరీ తెప్పించాడు. అద్భుతమైన షాట్ అండి గచ్చిబౌలి దిగావర్తారా, గచ్చిబౌలి దివాకర్. బౌల్డ్ అండి, అద్భుతమైన బాల్, వెంటనే కమ్బ్యాక్ డెలివరీ, క్లీన్ బౌల్డ్ అండి. ఎవరు బ్రో దిగేది? ఏం పేరు? నీ పేరేమన్నా వేస్తానా? క్యాచ్లు కడగతాడు. అద్భుతమైన కీపింగ్ అండి, జనరల్ బాల్ పడ్డు.
క్యాచ్ అయ్యే అవకాశం లేదు. చిప్ షాట్ అండి. బాల్ పగిలిపోతే డెడ్ బాల్ అవుతుందండి. బాల్ చెక్ చేసేది డెడ్ బాల్ కాదో చూడాలి. అద్భుతమైన షాట్ అండి, డెడ్ బాల్ గా వేసారు. చాలా తప్పండి ఇది. పగిలిపోయిన బాలే అక్కడ ఇవ్వబోతే. ఇప్పుడు అండు ఒకటి తీసేసాను. అంత అండ కూడా తీసుకోవడం. మంచి షాట్ అండి. పగిలిపోయిందన్న సాగుతో 4 రన్లు తీసేశారు. అబ్బా ఇప్పటికి బాల్ దొరికిందండి. అదే ఇందాక అదే మాట్లాడుకున్నాం ఎర్రగొండ మ్యాచ్ది. ఆయన 5 ఆ రోజు ఆయన 17 తక్కువేలే. ఇంకో బాల్ ఉంది. లాటు డెడ్ బాల్ కదా ఒకటి. కొట్టించుకునేంత వరకు నేను ఒప్పుకొని అంటున్నా పూజీ. అతను చాలా అద్భుతమైన ఫీల్డర్ అండి. పదిహేడు ఓవర్లు ముగిసే సమయానికి 139 పరుగులు, 5 వికెట్ల నష్టానికి. గేమ్ చేంజ్ అవ్వాలంటే 48 బంతులకి 136 కొట్టాలి. రామ్ చరణ్ వచ్చినా కూడా కొట్టలేడండి. మా హేమంత్ ఇప్పుడు ఎప్పుడైనా కొట్టగలం వేచి చూడాలి. మొదటి బాల్ స్ట్రైక్లోకి వచ్చాడు. ఎంత ఇచ్చాడు అప్పుడు? బౌలర్ డ్యాన్స్ చేస్తున్నారని చెప్తున్నాడు. బౌలర్ క్లచ్ దొక్కుతున్నాడు. ఏనా బౌలర్ క్లచ్ దొక్కుతున్నాడు. ఉంది బౌలర్ క్లచ్ దొక్కుతున్నాడు. ఆ ఫీల్డర్ దగ్గరికి ఏంటంటే అది 4. అతను చాలా పెద్ద ఫీల్డర్ అండి. పద్దెనిమిది ఓవర్లు ముగిసే సమయానికి 144, 5 వికెట్ల నష్టానికి. 42 బంతుల్లో 131 కొట్టాలి. వైడా ఉన్నట్టుందా? యోసా వైడా? వైడేగైన ఆప్షన్ లేదురా. క్యాచ్ డ్రాప్ చేసిన కీపర్ ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడండి.
ఇతను క్యాచ్లు డ్రాప్ చేయడం బాగా అలవాటు. అద్భుతమైన క్యాచ్ అండి అభి ద్వారా. గొప్ప అతని గురించి నాకు బాగా తెలుసండి. నేను లైవ్ లో బాగా చూస్తున్నాను. చాలా బాగా క్యాచ్లు పడతాడు. 200 ఎర్రగొండ వాళ్ళు. అతను క్యాచ్లు పట్టే విధానం జయన్నకు బాగా ఇష్టం. లాటు 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 లాటు. ఈ కీపర్ స్టంపింగ్ చేయకపోతే బౌలర్ తిరుగుతున్నాడు. కెప్టెన్ సైడ్ ప్లీజ్. 19 అవర్స్ క్లాస్ బా. క్లాప్స్ ఎందుకు స్వీటీ? ఎవరు షరీఫ్ అన్న. అద్భుతమైన క్యాచ్ అండి. మిస్టేక్ జరిగింది, తీయలేకపోయాం కానీ అది మంచి క్యాచ్ పట్టిన హబీబ్. ఏం పేరు హబీబ్ బ్రో? లేదా ఆయన పేరు మసూద్ అన్నాడు బ్రో. మసూద్ అని పేరు లేదు. ఈ స్లిప్ ఫీల్డర్ని చూసారా అండి? ఫ్యాంట్ పైకి ఎగేసి ఈ కీపర్ బాల్ పడ్డాన్ని అందరిని అరుస్తుంటాడు. ఎవరు క్యాచ్ పట్టి నాకేసేమంటాడు. ఆ ఫీల్డర్ భలే పరిగిస్తాడండి. అతను ఎర్రగొండ వాళ్ళ మీద జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అది కూడా ఇలాగే లైట్ తీసుకున్న మ్యాచ్. అలాగే మొదలైంది మెల్లగా. వాడు కొదలుతున్నాం, కొడుతున్నాడు. నీ లాస్ట్ ఓవర్ లాస్ట్ ముందర బాల్ వరకు కూడా ఉంది మ్యాచ్. అది పడిందే బౌండరీ మీద, ఇంకెక్కడికి లేస్తుంది. ఎట్టు చూసినా గురిగా బాల్ వేస్తాడండి. కీపర్కి బంతి దొరికిందండి. ఫస్ట్ షాక్లో ఉన్నాడు, పట్టి బాల్ దొరికింది. ఎవరిని స్టంపింగ్ చేయమంటున్నారు? అతను బాల్ పట్టుకుంటే షాక్ అవుతాడు. రెడీ, వదిలేస్తాడు. మరొక క్యాచ్ డ్రాప్.
ఒక క్యాచ్ కోసం ఆశ పంపకాలు చేస్తున్నా హబీబ్. క్యాచ్ పట్టే కీపర్కి దొరికేసిందండి, అతను ఎగురుతున్నాడు. యేసోబు చెప్తా, నాకు ఎవరో 5 ఉంటానా. ఓకే ఓకే, అప్పటి మన తెరుసుకో. దేంట్లో పెట్టా కనపట్లేదా? మరొకరికి ఇందాక కూడా ఎత్తిగా కనపడలే. అదే ఆయన స్టంపింగ్ చేశాడండి, ఇంకా ఆయన ఎవరు పట్టుకోలేరు. ఆయన బాల్ పట్టుకోవడం గొప్ప అంటే అతను బాల్ స్టంపింగ్ కూడా చేశాడు. యేసోబు కదా వేసాడు, తెలియదు, నా పేరు చెప్పా. ఇట్లాంటి బ్యాట్స్మెన్ లాస్ట్లో దింపారండి. హబీబ్ కానీ లేదా నో బాల్ కాదు. అక్కడ 7వ బాల్ వేసి ఓపిక ఉండదు ఆ స్పిన్లో కూడా. బా నో బాల్ లేవులే. టీ 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 టీ. స్టెంప్ 23 ఓవర్లు ముగిసే సమయానికి 176, 9 వికెట్లు, 12 బంతుల్లో 99 పరుగులు కావాలి. మా కెప్టెన్ని హ్యాపీ చేశారండి బాగా. కీపింగ్లోకి వచ్చిన రాజు వికెట్ కానుకోండు, అంత దూరం బల్లే. షార్ట్ కీపింగ్ ఇంకా ముందరకెళ్ళు. రన్అట్ అవకాశాన్ని మిస్ చేసిన బౌలర్, అతను బాల్ పెట్టుకోవడం చెప్తే నమ్మలేదు అందాక. ఆ కీపర్ని చూసారా? ఆయన అన్ని చేయడు, బాల్ వదులుతాడు.
అవే ఒక్క వైడ్ కూడా అయినాడు, వైడ్ వేసాడు. వైడే కాదు, నో బాల్ కూడా వేయగలను ప్రూవ్ చేశాడు. హ్యాండిల్ తగిలిందంట. ఫ్రీ హిట్టే కదా ఎలాగా. ఆయన చేయలేడండి. లాలా లాభాల్. మూడు ఓవర్లకు 33 పరుగులు ఇచ్చాడు ఆ బౌలర్. అందుకన్నా రన్అట్ అవకాశం మిస్ అయిందండి. హబీబ్ అంతా బాగా చేశాడు కానీ వికెట్లు షూట్ అయ్యలేకపోయాడు. హ్యాపీ టీంకి బుమ్రా అండి ఎంత బౌలింగ్లో అన్ని యార్కర్లు వేస్తుంటాడు. ఏమన్నా అవసరం అయితే సంతోషాన్ని జైనని పిలుస్తాడు. అరే రాజు బాల్తో పాటు గ్లౌజ్ విసిరేసిన రాజు. లాస్ట్ బాల్ లేలే అవుట్ కాదు. షరీఫ్ అన్న 500 4లు కొట్టాడు, 150 క్యాచ్లు, అలాగే 5 వికెట్లు కూడా తీసాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందరికి తెలిసిందే, చెప్పాల్సిన పని లేదు. మిస్టర్ లోకి ఏది ఫేస్ చూపించండి. కనిపించాడండి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆపోజిట్ టీం కొనేసాడండి. సన్ను చాలా బాగుంది. ఆపోజిట్ టీం కొనేయడం వల్ల ఇదంతా మంచి వ్యూ. చివరగా హ్యాపీ క్రికెట్ వెన్ను పొడిచిన వేసేపు ఆపోజిట్ టీం కి ఆడకుండా భలే ఉందా అన్వర్, సూపర్ ఉంది చూడు. నీ పక్కన సన్ను భలే ఉంది వ్యూ. ఇట్రా అటుపక్క బాగా సూపర్ ఉంది వ్యూ. బాగా మండుతుంది. ఆపేయాలి ఇంకా లేదు, ఇంకా ఆన్లోనే ఉంది. కొంచెం కాసేపు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.